నీళ్ళలున్న చేపలను పడుతందుకు చాలా ఎరైటీ ఉపాయం కనిపెట్టిరు కదా. గీ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలమోళ్ళు సగం గోసిపెట్టిన ప్లాస్టిక్ థమ్స్అప్ సీసాలతోటి ఎంత ఈగరంతో చేపలు పడుతున్నారో చూడు. సీసాను వెనక కోసి దానికి 2 దిక్కుల టాంగోస్ కట్టి మూతికాడ మైదా పిండి ముద్ద చేసి గాలాన్ని గుచ్చిపెట్టి ఇక ఇన్ని నీళ్లు పోసి మళ్ళింత పిండి కలిపినట్టు చేసి ఇక ఇట్లా దూరం ఇసిరేస్తారు. ఇక ఆ పిండి తింటందుకని వచ్చిన చేపలు సీసల జిక్కి కొట్టుకోగానే దబ్బ దబ్బ గుంజి పట్టేస్తున్నారు ఇట్లా. ఇక చూడు ఎంత మంది పోటీలు పడుకుంటా పడుతున్నారో. జాతర నడుస్తుంది. ఒడ్డు పంటి వేలు లక్షలు ఖర్చు పెట్టి పడవలేసుకొని చేపల వేటకు పోయినా ఒక్కో పారి అసలు చేపలు జిక్కాయి వలలకు మత్స్యకారులకు. అసంటిది గీవిలు చూడు పెద్దగా టైం కూడా వేస్ట్ అయితలేదట. గిట్లేసుడు అట్లా గుంజుడు సంచులే నింపుకపోతున్నారు ఒక్కొక్కరు. అయితే కమ్మగా టేస్ట్ ఉండే కొయ్యింగ చేపలు కట్టెపరిగ చేపలు పడుతున్నాయట. అమ్మెకాడికి అమ్ముకొని కొన్ని ఇంటికి కొంట పోతున్నారట. సకినేటిపల్లి గీతా మందిర్ గోదావరి కాడ నడుస్తున్న గమ్మతిది.